touch. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో బాంబుల మోత మోగింది. అర్ధరాత్రి ఈ బాంబులు పడ్డాయి. చేసింది ఎవరో కాదు, పాకిస్తానే. పాక్ ఫైటర్ జెట్లు ఈ వైమానిక దాడికి పాల్పడ్డాయి. కాబూల్లోని తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ రహస్య స్థావరాలను లక్ష్యంగా పాకిస్తాన్ ఈ యొక్క దాడులకు తెగబడింది. ఈ దాడులకు ప్రధాన కారణం భారత్తో ఆఫ్ఘాన్ స్నేహమే అని తెలుస్తుంది. భారత్లో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటనలో ఉన్న సందర్భంలోనే ఈ సమయంలోనే ఈ యొక్క దాడులు అక్కడ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘాన్ గడ్డను పాకిస్తాన్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉంటే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదని తీవ్ర హెచ్చరిక చేసినటువంటి రోజుల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం ఇప్పుడు అక్కడ గమనార్హం. టీటీపీ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ పెంచి పోషిస్తుందని కూడా ఆయన ఆరోపించారు. ఇక భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్నటువంటి దౌత్య సాన్నిహిత్యం పైన కూడా పాక్లో భయం పెరిగిపోతుంది. ఈ దాడులతో అది క్లియర్గా అర్థమైపోతుంది. భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ను వాడుకుంటుందని తెగ భయపడిపోతుందని పాక్. ఇక ముఖ్యంగా తాలిబాన్లో భారత సంబంధాలు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ మరింత బలోపేతం అవుతాయని పాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసుకుంటుంది. ఇప్పటికే పాక్ ఆఫ్ఘాన్ల మధ్య డ్యూరాండ్ లైన్ రూపంలో వివాదం ఉంది. శత్రువుకు శత్రువే మిత్రుడనేటువంటి సూత్రాన్ని భారత్ ఇక్కడ వర్తింపజేస్తుందనేది పాకిస్తాన్ ఆందోళనకు కారణంగా మారింది. ఇదే కాకుండా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో గుర్తు తెలియని వ్యక్తులు భారత వ్యతిరేక ఉగ్రవాదులని హతమారుస్తున్నారు. ఈ యొక్క దాడులకు పాకిస్తాన్లో ఉంటున్నటువంటి ఆఫ్ఘాన్ శరణార్థులే కారణమని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. పాక్ తాలిబాన్లకు ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తుందని కూడా విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగినటువంటి దాడులు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు భారత వ్యతిరేక ఉగ్రవాదులని హతమారుస్తున్నారు. ఈ యొక్క దాడులకు పాకిస్తాన్లో ఉంటున్నటువంటి ఆఫ్ఘాన్ శరణార్థులే కారణమని పాక్ ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది. ఇక పాక్ తాలిబాన్లకు ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తుందని విమర్శిస్తుంది. ఇక పాకిస్తాన్ చైనాల ఎకానమిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్డు పైన భారత్కు అందుతున్నటువంటి స్నేహం పైన కూడా పాక్ గుర్రుగా ఉంది. ఈ పరిణామాలపైనే కాబూల్లో టీటీపీ స్థావరాలపైన దాడులకు కారణమయ్యాయి. మరి దీనిపై ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ ఆఫ్ఘాన్ ధీటుగా స్పందిస్తే మరొకసారి ప్రపంచవ్యాప్తంగా మరో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైతే మరొకసారి ఆసియాలో తీవ్ర అలజడులు వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘాన్ ఇప్పుడు తీసుకోబోయేటువంటి చర్యలపైన ఉత్కంఠ నెలకొంది.